కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇన్ని గొప్ప గొప్ప మార్పులు తీసుకొని రాగలిగినాం. విద్యారంగం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పాలన ఇంటి వద్దకే తీసుకొచ్చే పరిస్థితులు అయితేనేమి, ఆడవాళ్ళకు భద్రత కల్పించే దిశ యాప్ లాంటిది తీసుకొచ్చి తోడుగా నిలబడడం అయితేనేమి, ప్రతి గ్రామంలోనే ఒక మహిళా కానిస్టేబుల్ గ్రామ సచివాలయంలో ఉండడం అయితేనేమి, ఆడవాళ్ళకు భద్రత అయితేనేమి, చివరికి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి అయితేనేమి, ఎప్పుడు చూడని విధంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించి కూడా అభివృద్ధి కూడా అదే మాదిరిగా జరిగింది. 3,22,538 ఎకరాలు ROFR DKT భూములు మన హయాంలో పంపిణీ చేశాం. 20,000 మందికి 80,000 ఎకరాలు ROFR పట్టాలు, DKT పట్టాలు కూడా పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలు కన్సీవ్ చేస్తే ఒక్క మన ప్రాంతంలోనే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు కేవలం మన ట్రైబల్ ప్రాంతాల్లో మన ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఆరాటంతో తీసుకురావడం జరిగింది. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, కేవలం మన గిరిజనులు బాగుపడాలి, గిరిజనులు చదువుల్లో మిగతా వారికన్నా కూడా ఇంకా గొప్పగా అడుగులు వేయాలి అన్న ఆరాటం ఎక్కడన్నా కనిపించింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే కనిపించింది కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఎప్పుడు చూడని విధంగా ITDA పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సీతంపేట అయితేనేమి, పార్వతీపురం అయితేనేమి, రొంపచోడవరం అయితేనేమి, బుట్టాయిగూడెం అయితేనేమి, దోర్నాల్లో అయితేనేమి 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ITDA పరిధిలో కూడా శ్రీకారం చుట్టడము, వేగంగా పనులు జరిగించడము జరిగాయి అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు పడ్డాయి. కానీ ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాం. ఎన్నికలకు ముందు వీళ్ళు ఏమన్నారు? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చేటివే కాదు, జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళీ వాళ్ళిద్దరు సంతకాలతో పాటు రావడము, మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల నెల మీకు 1,500 ఓహో మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా ఉన్నారా? 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా? అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల నెల మీకు 4,000. అంతేనా? అయ్యో, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 19 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? 20 ఏళ్ళు నిండిన పిల్లాడు ఉన్నాడా? ఉంటే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అంతటితో ఆగదు. మీకు ROFR పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే నీకు 26,000, నీకు 26,000, నీకు 26,000. ఇలా మనం ఏమన్నా చేసేదానికన్నా కూడా 3 ఎక్కువ. ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బాండ్ల రూపంలో బాండ్లు పెట్టి వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఈ మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగించారు మోసం చేస్తూ. ఎన్నికలు అయిపోయాయి, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏమిటి అని చూస్తే
ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 చొప్పున, 2 ఏళ్ళకి ఇప్పటికే 36,000 బాకీ.